హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీదాక్షు వ్లాగ్స్. ఈరోజైతే మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. ఇది చాలా చాలా యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట. ఇక్కడైతే చూడండి, ఈ శారీ చూడటానికి చాలా బాగుంది కదండి. నేను 2 సార్లు మాత్రమే కట్టుకున్నాను, కానీ చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఈ శారీని ఇలా చూసుకోవటం, మడత పెట్టడం, మళ్ళీ బీరువాలో పెట్టడం, మళ్ళీ తీయటం, చూడటం, బీరువాలో పెట్టడం. ఎందుకంటే కట్టుకోవాలి అంటే అసలు మనసు అంగీకరించట్లా. ఇక్కడ మీకు 2 కలర్స్ షేడ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో నావీ బ్లూ కలర్ బాగుంది, ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది కదా, ఇదంతా ఎమరాల్డ్ గ్రీను. అయితే కలర్ షేడ్ అయిపోయిందండి. అసలు ఏం చేయాలో అర్థం కావట్లా. కట్టుకుంది 2 టైమ్సే, తీసి పక్కన అయితే వేయలేము కదా. అసలు దీనిపై నాకు చాలా బాధేసి ఏం చేయాలో అర్థం కాక కొన్ని నెలల నుంచి ఒక సొల్యూషన్ అయితే వెతికి తీసుకొచ్చాను. అదే మీకు ఈ వీడియోలో షేర్ చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ కొన్ని షర్ట్స్ అయితే చూపిస్తున్నాను. ఈ షర్ట్స్ చూడండి, మొత్తం బాగానే ఉన్నాయి. ఎక్కడ టైట్ అయిపోవటం, కాలర్స్ పాడైపోవటం, లేకుంటే చిరిగిపోవటం ఇలా లేవు. క్లాత్ మొత్తం బాగుంది. బట్ ఏంటంటే కలర్ షేడ్ అయిపోయి ఉందన్నమాట. సో ఇలాంటి వాటిని మనం తీసి పక్కన వేయలేము, వేరే వాళ్ళకి ఇవ్వలేము. కానీ వీటి కలర్ షేడ్ చూసి వేసుకుంటే బాగోదు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. సో ఇట్లాంటి బట్టలు చాలామందికి ఉంటాయి కదా. వీటికి మనం ఇంట్లోనే కలర్ ఎలా వేసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ వైట్ కలర్ షర్ట్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఎందుకంటే నేను వేసే కలర్ ఎంతవరకు ఈ బట్టలకి పడుతుంది అనేది తెలియాలి కదా. ఆల్రెడీ కలర్ షర్ట్స్ అయితే మీకు చూపిస్తున్నాను, కానీ చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఇదైతే నావీ బ్లూ కలర్, ఇది రాయల్ బ్లూ కలర్, అయినా కలర్ షేడ్స్ అయిపోయి మీకు కనిపిస్తుంది కదా. నెక్స్ట్ నేను తీసుకున్న సొల్యూషన్ ఏంటంటే, ఇది ఆన్లైన్లో పర్చేజ్ చేశానండి. చాలా తక్కువ ప్రైస్ పడింది. దీని ప్రైస్ 137 రూపీస్ పడింది. కదం పక్క ర్యాంక్ కిట్. ఈ ప్యాకెట్లో నాకు వచ్చినవి ఇవి. సో ఇది కాంబో ప్యాక్ అండి. గ్లాస్ క్లీనింగ్, రూమ్ క్లీనింగ్ లిక్విడ్స్ అండి ఇవి. అయితే దీన్ని నేను ఇప్పుడు యూస్ చేయట్లేదు కాబట్టి పక్కన పెట్టేస్తాను. నెక్స్ట్ ఒక 10 కలర్స్ అయితే వచ్చాయి. రాయల్ బ్లూ, నావీ బ్లూ, బ్లాక్, పింక్, టెర్రాకోట, గోల్డెన్ ఎల్లో, ఇలా రకరకాలుగా చాలా వచ్చాయండి. ఈ 10 కలర్స్ కూడా మనం దేనికి ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది అయితే క్లియర్గా మీకు చెప్తాను. అయితే ఈచ్ వన్ 20 గ్రామ్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇందులో డైఫిక్స్ అనమాట 5 ప్యాకెట్స్ అయితే ఇచ్చారు. ఇది లిక్విడ్. నెక్స్ట్ ఇది అప్రోన్ అండి. సో ఇదేంటంటే మనము కలర్ వేసేటప్పుడు మన బట్టలకి కలర్ అంటుకోకుండా వేసుకోవడానికి అనమాట. ఇది బాగా యూజ్ అవుతుంది. సో అందుకే ఇది ఒక కవర్ లాగా ఇచ్చారు. నెక్స్ట్ ఇందులో వచ్చేసి హ్యాండ్స్కి గ్లౌజెస్ వేసుకోవడానికి గ్లౌజ్ ప్యాకెట్ కూడా ఇచ్చారు. సో ఇప్పుడు నేను వేసుకుంది వైట్ కలర్ డ్రెస్ కాబట్టి కంపల్సరీగా మరకలు అయితే అంటుతాయండి. అందుకోసమే నేను ఇదైతే వేసేసుకుంటున్నాను. కలర్ డ్రెస్ వేసేసుకున్నారనుకోండి, మరకలంటినా అంతగా కనిపించవన్నమాట. ఇక్కడైతే మీకు శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. అయితే ఇక్కడ మీకు మొత్తం కూడా చూడండి, ఎమరాల్డ్ గ్రీన్ లైట్ కలర్లో కనిపిస్తుంది కదా. శారీ ఇలా ఉందన్నమాట, రియల్గా ఇలా ఉంది. కానీ నేను కొన్నప్పుడు మాత్రం చాలా డార్క్గా ఉందండి ఎమరాల్డ్ గ్రీను. చాలా బాగుంది చూడటానికి కూడా. అయితే ఇక్కడ నావీ బ్లూ పళ్ళు బోర్డర్ ఇచ్చారు కదా. సో అదైతే కలర్ షేడ్ అవ్వలేదు, చాలా బాగుంది. ఈ అంచు పళ్ళు చూసే నేను ఈ శారీ తీసుకున్నానండి. చాలా బాగా నచ్చిన శారీ నాకు ఇది. అందుకే నేను పక్కన పెట్టలేకపోతున్నాను. అందుకే దీనికి కలర్ వేస్తున్నాను. ఎలా పట్టింది ఏందనేది కూడా మీకు చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకండి. నెక్స్ట్ ఒక షర్ట్ అయితే మీకు చూపించాలని చూపిస్తున్నాను. ఇది కలర్ షేడ్ అయిపోయిన షర్ట్ అండి. ఇది వేసిన తర్వాత ఎలా ఉందో కూడా చూపిస్తాను. ముందుగా అయితే ఒక గిన్నె నిండా నీళ్ళు అయితే మరగబెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ అయితే ఒక పైపింగ్ థ్రెడ్ అయితే తీసుకుంటున్నాను. దీని ప్లేస్లో వైర్ అయినా పర్వాలేదండి. ఇక్కడ 2 కలర్ శారీ కాబట్టి కలర్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి. అందుకే పళ్ళు వరకు ఈ విధంగా పిల్స్ వేసేసుకొని నావీ బ్లూ కలర్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఈ విధంగా థ్రెడ్తో ఇలా గట్టిగా అయితే ముడి వేసేసుకుంటున్నాను. సో నెక్స్ట్ అయితే ఈ శారీకి బోర్డర్ ఉంది కదా, అది కూడా నావీ బ్లూ కలరే కాబట్టి ఈ శారీ మొత్తం బోర్డర్ని ఈ విధంగా పిలిసి వేసేసుకొని ఎక్కడైతే నావీ బ్లూ కలర్ ఉందో అక్కడ గట్టిగా పట్టుకొని ఈ పైపింగ్ థ్రెడ్తోనే నేను ముడి వేసేసుకున్నానండి. సో ఇది శారీ మొత్తం కాబట్టి ఒక్కళ్ళే గట్టిగా పెట్టేసి ముడి వేయాలంటే కొంచెం కష్టం కాబట్టి ఇంట్లో వాళ్ళ హెల్ప్ ఎవరిదైనా సరే తీసేసుకొని ముడి వేసేసుకోండి చాలా జాగ్రత్తగా. కలర్ వేసేటప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుంది.
మొత్తం శారీ ఒకటే కలర్ అనుకోండి, చాలా ఈజీగా మనం కలర్ వేసుకోవచ్చు. కానీ ఇలా 2 కలర్ శారీకి మాత్రం కొంచెం ఇబ్బందే. చూశారు కదా, ఈ విధంగా టైట్గా ముడి అయితే వేసేసుకోండి. ఒక బకెట్లోకి నార్మల్ వాటర్ ఒక 2 లీటర్స్ తీసుకొని ఈ శారీ మొత్తాన్ని ఈ విధంగా తడిపెట్టుకోవాలి. జస్ట్ ఒక 5 మినిట్స్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ మరొక బకెట్లో మనం మరగబెట్టుకున్న వాటర్ అయితే వేసేసుకోవాలి. అయితే ఇక్కడ నేను 2 కలర్ శారీ తీసుకున్నాను కాబట్టి కలర్ వేసేటప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఒక బౌల్లోకి అయితే హాఫ్ వరకు తీసుకున్నానండి ఈ మరిగిన వాటర్. చూడండి, ఇక్కడ నేను ఎమరాల్డ్ గ్రీన్ కలర్ ప్యాకెట్ తీసుకున్నాను. శారీ పెద్దది కాబట్టి ఈ ప్యాకెట్ మొత్తం వేసేస్తున్నానండి. అయితే చేయి పెడితే చేతికి కలర్ అంటుతుంది, అలాగే నీళ్ళు కూడా మరుగుతాయి కాబట్టి చేయి కాలుతుంది అనమాట. చేయి పెట్టుకోకుండా చక్కగా ఈ విధంగా ఒక స్టిక్తో అయితే కలిపేసేయండి. ఇందులో వెనిగర్, ఇది క్లీనింగ్ వెనిగర్, బట్టలకు వేస్తారు కదండి, ఆ వెనిగర్ అనమాట. ఒక 4 స్పూన్ల వరకు వేసేసుకొని ఈ విధంగా మిక్సింగ్ చేసేసుకొని మనం తడిపెట్టుకున్న శారీని, ఇది 2 కలర్ శారీ కాబట్టి ఎక్కడైతే మనం కలర్ వేయాలనుకుంటున్నామో అది మాత్రమే ఇక్కడ మిక్సింగ్ చేసుకున్న కలర్లోకి ముంచాలన్నమాట. చూడండి, చాలా జాగ్రత్తగా పెడుతున్నాను. అలా పెడితేనే ఈ బౌల్లో ఉన్న మిక్సింగ్ అయిన కలరు కింద పోయిందనమాట. నాకు అనిపించిన తర్వాత ఇంకా కొంచెం పెద్ద బౌల్ తీసుకుంటే బాగుండేది అనిపించింది. ఒకేసారి ప్రెస్ చేశానమాట ఫస్ట్, అందుకే వాటర్ అయితే కొంచెం పోయిందండి. అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, ఈ కలర్ మొత్తం ఈ శారీకి పట్టాలి అంటే ఒక 20 మినిట్స్ వరకు మనం ఇందులోనే ఇలా ఉంచాలన్నమాట. నేను ముందుగా అయితే నార్మల్ వాటర్లో తడిపెట్టాను కదండి శారీ, ఆ వాటర్ చూశారు కదా కలర్ ఏ విధంగా చేంజ్ అయిందో. ఇప్పుడు ఇంకా చాలా తక్కువ అండి. స్టార్టింగ్లో అయితే అసలు నిజంగా కలర్ వేస్తే కలర్ వాటర్ ఎలా ఉంటాయో అలా ఉన్నాయన్నమాట. ఇంకా దీనికి ఉన్న కలర్ మొత్తం పోయింది కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ మంచిగా నీట్గా వేసుకోవాలనుకుంటున్నాను. ఇదైతే ఒక 20 మినిట్స్ ఈ విధంగా పక్కన పెట్టేసి ఉంచేద్దామండి. మరొక బకెట్లో నార్మల్ వాటర్ తీసుకొని ఒక షర్ట్కి అయితే కలర్ వేద్దామని చెప్పేసి ఈ విధంగా తడిపెడుతున్నానండి. ఇది కాటన్ షర్టు, చూశారు కదా. అయితే ఒక బౌల్లో వేడి వాటర్ అయితే ఉన్నాయి. సో ఇంకా ఆ వాటర్లో నావీ బ్లూ కలర్ ప్యాకెట్ అయితే తీసుకుంటున్నాను. చూశారు కదా. అయితే ఒక షర్ట్కి కలర్ ప్యాకెట్ మొత్తం పట్టదు, హాఫ్ అయితే సరిపోతుంది. కానీ ఇక్కడ నేను 2 షర్ట్స్కి నావీ బ్లూ కలర్ వేద్దామని మొత్తం ప్యాకెట్ అయితే వేసేస్తున్నానండి. అయితే ఇందులో మాత్రం మనం వెనిగర్ వేయాల్సిన అవసరం లేదు. రాళ్ళు ఉప్పు ఉంటుంది కదండి ఇంట్లో, సాల్ట్ ఉన్నా పర్వాలేదు, ఏదైనా సరే ఉప్పు వేసేసుకోవాలి కొద్దిగా, ఎందుకంటే బాగా కలర్ పడుతుంది. ఇది కాటన్ క్లాత్ కాబట్టి. ఇక్కడ మీరు గమనించండి, కాటన్ వాటికి మాత్రం మీరు ఉప్పు యూజ్ చేయొచ్చు. అది పిల్లో కవర్స్, బెడ్షీట్స్, ఏదైనా ఉంటాయి కదండి, టవల్స్, ఏవైనా సరే కాటన్ వాటికి మాత్రం ఉప్పు వేసుకోవచ్చు. సిల్క్, ఊలు, నైలాన్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటికి మాత్రం వెనిగర్ వేయాలి. ఈ విధంగా మొత్తం మిక్సింగ్ చేసుకున్న వాటర్లో ఈ షర్ట్ అయితే పెట్టాను. షర్ట్ పెట్టగానే చూశారు కదండి కలర్ ఏ విధంగా అబ్జర్వ్ చేసుకుంటుందో. ఇది కూడా ఒక 20 మినిట్స్ అయితే పక్కన పెట్టేసి ఉంచుతాము. అయితే నేను చేతులకు కలర్ అంటుతుందని చెప్పేసి మనకి ప్యాకెట్లో వచ్చిన గ్లౌజెస్ అయితే వేసేసుకుంటున్నాను. చూశారు కదా. ఇప్పుడు మనము ఈ గ్లౌజ్ వేసుకున్నాం, వాటర్ కూడా కొంచెం చల్లబడతాయి కాబట్టి ఈ విధంగా అయితే చేతితోనే బాగా అద్దుతున్నాను. మీకు చెప్పాను కదండి, శారీ ఒకేసారి పెట్టడం వల్ల కలర్ వాటర్ అంతా కింద పోయిందని చెప్పేసి. మీరు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా వాటర్ పోకుండా పెట్టుకోండి, లేకుంటే కొంచెం పెద్ద బౌల్ తీసుకోండి. ఇప్పుడైతే 20 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేనైతే డైఫిక్స్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే ఇక్కడ శారీ ఉంది కదా, ఈ శారీ పెద్దది కాబట్టి డైఫిక్స్ ప్యాకెట్ మొత్తం పడుతుంది. సో ఇందులో అయితే లిక్విడ్ ఉంటుంది. ఈ డైఫిక్స్ యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే ఈ శారీకి వేసిన కలరు డై అవ్వకోకుండా, అంటే చేంజ్ పోకోకుండా అలాగే దీనికి అంటుకుపోయి ఉండాలి కాబట్టి ఈ డైఫిక్స్ యూజ్ చేస్తాము. ఈ వాటర్ అంతా ఈ డైఫిక్స్ మిక్సింగ్ చేసి ఉన్నాం కాబట్టి డైరెక్ట్గా ఈ కలర్ వాటర్లోంచి ఈ శారీ తీసేసి ఈ డైఫిక్స్ వాటర్లోకి పెట్టేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ప్రెస్ చేసి ఈ వాటర్ అంతా ఈ శారీకి అబ్జర్వ్ అయ్యేటట్టుగా చూసుకొని ఒక 15 మినిట్స్ ఉంచేసుకోవాలి. అయితే ఈ గ్రీన్ కలర్ వాటర్ ఇంకా కొంచెం గ్రీన్ కలర్లోనే ఉంది. సో అయితే ఇది నార్మల్గా డైలీ వేర్ మా బాబు వేసుకునే టీషర్టు. ఇది బనియన్ క్లాత్ అనమాట, వైట్ అండ్ గ్రీన్ కలర్లో ఉంది కదా. అయితే జస్ట్ ఊరికే శాంపిల్ కోసం చూద్దామని చెప్పేసి ఈ కలర్ వాటర్లో
ఉంచేస్తున్నాను. అయితే దీన్ని నేను తడపలేదు కూడా, జస్ట్ ఊరికే పెట్టాను. ఎందుకంటే కలర్ పడితే పట్టింది, లేకపోతే లేదు, అంత ప్రాబ్లం అయితే లేదు. జస్ట్ ఊరికే శాంపుల్ చూద్దామని ఇలా తడిపి పెట్టేసి ఒక 20 మినిట్స్ అయితే ఉంచాను. ఇది కూడా మీకు చూపిస్తాను ఎంతవరకు కలర్ పట్టింది అనేది. సో ఇప్పుడైతే నావీ బ్లూ కలర్ షర్ట్ ఉంది కదా, ఆ షర్ట్కి కూడా డైఫిక్స్ యూజ్ చేస్తున్నాను. అయితే దీనిలో కూడా నార్మల్ వాటర్ తీసుకున్నానండి. అయితే షర్ట్ చిన్నది కాబట్టి డైఫిక్స్ హాఫ్ వరకే తీసుకుంటున్నాను, మిగిలిన హాఫ్ ఇంకొక షర్ట్కి అయితే యూజ్ చేస్తాను. అయితే ఇప్పుడు 15 మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఈ శారీని గట్టిగా పిండాల్సిన అవసరం లేదండి. జస్ట్ డైరెక్ట్గా ఊరికే ఇలా తీసేసి వాటర్ అంతా పోయేటట్టుగా చేసుకోవాలి. అందుకోసమే దీన్ని తీసి ఒక బండ మీద అయితే ఈ విధంగా పెట్టుకున్నాను. సో ఇది కూడా షర్ట్ అండి, షర్ట్ కూడా డైఫిక్స్లో ఉంచేసాను కాబట్టి ఇది కూడా తీసి పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. సో వాటర్ అంతా కిందకి కారిపోయిన తర్వాత తీసుకెళ్ళి ఇప్పుడైతే దండం మీద ఆరేస్తున్నానండి. కలర్ వేసిన బట్టల్ని మనం బాగా ఎండలో ఆరేయకూడదు, ఇలా నీడ ఉన్న ప్లేస్లో ఆరేయాలి. ఒకవేళ మీకు వీలు పడదనుకుంటే ఈవినింగ్ టైంలో కలర్ వేసేసుకోండి బట్టలకి. ఈవినింగ్ ఎలాగో నైట్ అయిపోతుంది కాబట్టి నైట్ టైం అయితే చక్కగా బట్టలకి కలర్ షేడ్ అవ్వకోకుండా బాగా ఆరుతాయి. శారీ కూడా నేను తిరగల్లోనే ఆరేసాను. ఇక్కడ మీకు షర్ట్ చూపిస్తున్నాను కదా, నావీ బ్లూ కలర్ వేసాను, బాగా పట్టింది. ఆరిన తర్వాత ఎలా ఉంటుందో తెలీదు, కానీ ప్రతిదీ తిరగలు తీసి ఆరేస్తున్నానండి. ఇదైతే మా బాబు షర్ట్, ఇప్పుడు మీ ముందే నేను కలర్ వాటర్లో పెట్టాను కదా, ఇంతవరకు అయితే పట్టిందండి. మరి డార్క్ కాదు, లైట్ కాదు. ఆరిన తర్వాత అయితే మీకు చూపిస్తాను. సో నెక్స్ట్ మరి కొన్ని షర్ట్స్ అయితే ఉన్నాయి కదా, ఈ షర్ట్స్ కూడా సేమ్ ప్రాసెస్లోనే నేను కలర్ వేద్దాం అనుకుంటున్నాను. ఈ షర్ట్కి నేను వేయబోయే కలర్ ఏంటంటే ఇక్కడ టెర్రాకోటా కలర్ అయితే తీసుకున్నానండి. చూసారు కదా, ఇప్పుడు కొంచెం షర్ట్ కలర్ అయితే చేంజ్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న షర్ట్ కలరు మీరు బాగా చూడండి, కలర్ వేసిన తర్వాత ఏ విధంగా వస్తుందో కూడా మీరే చూస్తారు. ఒక బకెట్లోకి బాగా మరగబెట్టుకున్న వాటర్ వేసేసుకొని ఈ కలర్ ప్యాకెట్ మొత్తం వేసేస్తున్నాను. ఎందుకు ప్యాకెట్ మొత్తం వేస్తున్నానంటే సేమ్ ఇదే కలర్ ఇంకొక షర్ట్కి కూడా వేద్దాం అనుకుంటున్నాను, అందుకోసమేనండి. ఇలా మీరు ఒక షర్టే ఉందనుకోండి, హాఫ్ మాత్రం యూస్ చేయండి. ఒక 2 షర్ట్లకి కలిపి ఒకటే కలర్ వేయాలనుకున్నప్పుడు కలర్ ప్యాకెట్ మొత్తం యూస్ చేయండి. ఇందులో అయితే రాళ్ళుప్పు వేసేసుకొని మిక్సింగ్ చేసేసుకుంటున్నాను. చూశారు కదా, అయితే నా చేతులకి కలర్ అంటింది, మీరు అబ్జర్వ్ చేశారు కదా. నేను బట్టలు ఆరేసేటప్పుడు గ్లౌజెస్ తీసానమాట, అందుకోసమే ఆ శారీకి ఉన్న కలర్ అంటింది. సో ఇప్పుడైతే ఈ షర్ట్ ఇందులో వేసేసి ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తున్నప్పుడు కలర్ చూడండి షర్ట్కి ఎలా అబ్జర్వ్ అవుతుందో. ఈ విధంగా ఒక 20 మినిట్స్ అయితే పక్కన పెట్టేసేద్దాం. ఇక్కడైతే చూడండి మరొక బకెట్ తీసుకొని వేరే షర్ట్స్ ఉన్నాయి కదండి, ఈ షర్ట్ దీంతోపాటు వైట్ షర్ట్ కూడా రెండు కూడా ఇలా నార్మల్ వాటర్లో తడిపి పెడుతున్నాను. అయితే ఇక్కడ వైట్ షర్ట్ ఎందుకు తీసుకున్నానంటే కలర్ షర్ట్లకు మాత్రమే కాదు కదండి, వైట్ వాటికి కూడా ఎలా కలర్ పడుతుంది అనేది తెలియాలి కదా మనకి, అందుకోసమే తీసుకున్నాను. సో మరొక బకెట్లో బాయిల్ చేసిన వాటర్ అయితే వేసేసుకున్నాను. నేను తీసుకున్న కలర్ ఏంటంటే టెంజరిన్ కలర్ అండి, అంటే ఆరెంజ్ కలర్లో ఉంటుంది ఒక విధంగా, రెడ్ అండ్ ఎల్లో మిక్సింగ్ చేస్తే వచ్చే కలరే టెంజరిన్ కలర్ అండి. దీంట్లోకి అయితే రాళ్ళుప్పు వేసేసుకుంటున్నాను. ఇది బాగా మిక్సింగ్ చేసేసుకొని నానబెట్టుకున్న ఈ వైట్ షర్ట్ అయితే ఈ మిక్సింగ్ కలర్లో వేసేసుకున్నాను. చూశారు కదండి వైట్ షర్ట్ ఏ విధంగా కలర్ చేంజ్ అవుతుందో. ఒక 20 మినిట్స్ అయితే ఇది పక్కన పెట్టేసేద్దాం. మరొక బకెట్ తీసుకొని నార్మల్ వాటర్ ఒక 2 లీటర్స్ తీసుకొని, ఇంతకుముందు సగం ప్యాకెట్ యూజ్ చేశాను కదా డైఫిక్స్, మిగిలిన సగం అయితే ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. సో ఇందులో ఇప్పుడు మనం టెర్రాకోట కలర్ వేసాం కదండి షర్ట్కి, అది 20 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది. ఈ షర్టుని తీసేసి ఈ డైఫిక్స్ వాటర్లోకి అయితే వేసేస్తున్నాను. ఇది కూడా ఒక 15 మినిట్స్ అయితే పక్కన పెట్టేసేయాలి. ఇంతకుముందు ఉన్న షర్ట్కి ఇప్పుడున్న షర్ట్కి అయితే మీరు చూసారు కదా తేడా. అయితే ఇప్పుడు నేను కలర్ వేసిన బట్టలన్నిటినీ ఆరేసాను, మీరు చూస్తున్నారు కదండి. ఇవి బాగా ఆరిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. నావీ బ్లూ, గ్రీన్, టెర్రాకోట అండ్ టెంజరిన్ అంటే ఆరెంజ్ కలర్లోకి వస్తుందన్నమాట షర్ట్స్ అన్నీ కూడా. ఇదైతే ఈవినింగ్ టైం అండి, ఎండలో అయితే నేను ఆరేయలేదు. చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, నేను బట్టలన్నీ నైట్ అంతా ఆరబెట్టేసి మీకు చూపిస్తున్నాను. అసలు శారీసు షర్ట్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయో.
బట్టలన్నీ కూడా మీకు క్లియర్గా అయితే చూపిస్తాను ఓపెన్ చేసి. చూడండి, ఇక్కడైతే శారీ చూపిస్తున్నాను. ఇంత బాగా కలర్ పడుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎన్ని రోజులు బాధపడ్డానో, ఈ శారీ 2 టైమ్స్ కట్టుకున్నాను ఇలా అయిపోయిందని. ఇప్పుడు ఆ బాధ అంతా పోయింది నాకు. అసలు ఈ కలర్ పోదండి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే పళ్ళు బోర్డర్ చూడండి ఎంత రిచ్ లుక్ కనిపిస్తుందో. నేను శారీ కొన్నప్పుడు ఏ విధంగా ఉందో ఇప్పుడు అలానే ఉంది. నెక్స్ట్ నేను షర్ట్స్ అన్నిటికీ కలర్స్ వేశాను కదా, అవి కూడా మీకు చూపిస్తున్నాను. ఎక్కడ నలగటం చిరిగిపోవటం అనేది లేదు. ఇలాంటి షర్ట్స్కి మనం కొంచెం టైం స్పెండ్ చేసి ఒక 137 రూపీస్తో ఇంట్లోనే మనం కలర్ వేసేసుకుంటే మళ్ళీ కొత్త వాటిలాగా మార్చుకోవచ్చు. ఇదైతే వైట్ షర్ట్ అండి, చెప్పాను కదా ఆరెంజ్ కలర్లోకి వస్తుంది అని చెప్పి, అలా వచ్చింది. అయితే ఇది రాయల్ బ్లూ, నేను నావీ బ్లూ కలర్ వేశాను. అయితే ఫస్ట్ కలర్ షేడ్ అయిపోయిందిగా, ఇప్పుడు డార్క్ కలర్లోకి వచ్చింది. ఇది మీకు పింక్ కలర్లో కనిపించింది, టెర్రాకోట కలర్ వేయగానే ఇలా వచ్చింది. అయితే ఇక్కడ ఐరన్ అయితే చేయలేదు, చేస్తే ఇంకా బాగుంటుంది. జస్ట్ ఊరికే ఫోల్డింగ్ చేసి మీకు చూపిస్తున్నాను. చూశారు కదా, టెర్రాకోట్ కలర్ 2 షర్ట్స్కి, నావీ బ్లూ కలర్ 2 షర్ట్స్కి వేశాను. వీటితో పాటుగా వైట్ షర్ట్కి కూడా కలర్ వేశాను. చూశారు కదండి. చూడండి, పాత బట్టల్ని కొత్త బట్టలుగా మార్చే చిట్కా ఎక్కడో లేదండి, మన చేతుల్లోనే ఉంది. తక్కువ బడ్జెట్లో ఇంట్లోనే చేసేసుకున్నాం. బయట ఇస్తే ఇవి బాగా ఖర్చు అవుతుందన్నమాట. కొంచెం టైం స్పెండ్ చేస్తే చాలా సింపుల్గా ఇంట్లో వేసేసుకోవచ్చు. అయితే వీటికి కలర్స్ వేసిన తర్వాత ఉన్న వాటర్లో మా పిల్లలు డైలీ వేరు ప్యాంట్స్ షర్ట్స్ ఉంచేసాను. సో వాటికి కూడా కలర్ పట్టింది. ఇంకా అన్నీ ఎందుకులే చూపించడం అని చెప్పేసి నేను చూపించట్లేదు. సో ఈరోజు వీడియో అయితే ఇదండి, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్లో మీషో కంటెంట్ వీడియోస్ చాలా ఉన్నాయి, టిప్స్ వీడియోస్ కూడా ఉన్నాయండి. సో 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.